GR9 తెలుగు టీవీకి స్వాగతం. బహుశా అందుకే వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నాయని అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానం నిజంగా కూడా దుగుత్సాకరంగా ఉంది. తెలంగాణ జాతీయ గీతాన్ని జయ జయ తెలంగాణ అనే పాటను పాడించినప్పుడు ఎవరు పాడిందో ఒక్కసారి వాళ్ళు ఆకలింపు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడి ఆ పాటను రచించినప్పుడు అందశ్రీ గారు కష్టపడి రాసిన పాటను ఆ రోజు పాడింది ఎవరితో పాడిందని కేసీఆర్ గారు ఒక్కసారి కేటీఆర్ గారు ఆకలింపు చేసుకోవాలి అని వాళ్ళు నెమరు వేసుకోవాలి. ఆ రోజు పాడింది సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ గారు. మరి రామకృష్ణ గారు ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టింది ఆయన? ఇవాళ నీతి చరిత్రాలు చెప్తున్న ఈయనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పాటలు పాడించిన వాళ్ళ చెల్లె కవితం ఎవరైతే ఇలా లిక్కర్రాని ఢిల్లీలో ఉందో, తిహార్ జైల్లో ఉందో, ఆమె సంగీతం బాణీలు కొట్టించింది ఏఆర్ రెహమాన్తో. మళ్ళీ ఇవాళ తెలంగాణను దోచుకునే వనరుగా మార్చుకున్నారు. తెలంగాణ మీద వీళ్ళకి ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతుంది. ఇవాళ మాకు చాలా ప్రేమ ఉంది తెలంగాణ మీద, మేము చాలా ప్రేమ ఎందుకుంది మీకు తెలంగాణ పేరు మీద? దోచుకోవడానికి నీకు ప్రేమ ఉంది. అలా తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని దోచుకున్నవి. ఇలా దోచుకోవడానికి ఉన్న ప్రేమ తప్ప నీకు తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎక్కడ కూడా మీకు మక్కువ లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతం మీద మక్కువ ఉన్నట్టయితే తెలంగాణ ప్రాంతాన్ని ఈ విధంగా నిలువుదోపిడీ చేసేవాళ్ళు కాదు. ఇవాళ మీరు ఇలా తెలంగాణ ప్రాంతంలోని పంచభూతాలలో ఏ భూతాన్ని కూడా వదిలిపెట్టకుండా ఇవాళ అన్నింటి కూడా దోచుకున్న ఘనత మీది. ఇవాళ మీదికే ఇవాళ కబడ్పై ఇవాళ వరకపోతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ జాతీయ గీతానికి ఇవాళ ఏదైతే తెలంగాణ గీతం జయ జయ తెలంగాణ ఉందానికో దానికి కీరవాణి సంగీతం కొట్టాను. అది ఎంతవరకు తక్కువ చేస్తాను. కదా ముందుగా గురువింద గింజ సామెత నువ్వు గుర్తుపెట్టుకోని నేను అంటుంది. ఇలా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నువ్వు తీసుకున్నావు. నీవు అలా నీవే తీసుకున్నావు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి ఇచ్చిన వాళ్ళు నువ్వు? కాంట్రాక్టర్లకు. ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిన వాళ్ళు? మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినావు. ఎందుకంటే అవినీతిలో మీ ఇద్దరు కూడా పార్ట్నర్స్, చీకటి మిత్రులు మీకు ఇద్దరు కూడా పార్ట్నర్స్. హైదరాబాద్లో ఎక్కడ చూసినావు ఎవరికి ఇచ్చినావు కాంట్రాక్ట్లు? ఇంకా నవయోగి ఇచ్చినావు, సత్యం రామలింగరాజు కొడుకు మెటాస్ వాళ్ళకి ఇచ్చినావు. వీళ్ళందరూ కూడా పంచిపెట్టుకున్నావు. ఇవాళ దాని తర్వాత ఇవాళ దీంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇవాళ తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన మాటలు మాట్లాడండి. ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత దాన్ని నడిపించుకుంటున్న ట్యూటోరియల్స్ కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ చెప్పు తెలుసుకుండా ఉంతా నారాయణను చైతన్యను ఇంకోటి ఏంటి కృష్ణన స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆ స్కూల్స్ అన్నింటి కూడా ఇక్కడ కృష్ణ టాలెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా. ఇవన్నిటి కూడా నేను ముగిస్తాను. కృష్ణవేణ, శ్రీ చైతన్య, నారాయణ, ఇంకోటి ఇక్కడ కూడా ఉంది కదా వచ్చాయి. ఇవన్నీ కూడా నేను ముగిస్తాను. ఇలా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళతో పార్ట్నర్షిప్ చేరి వాళ్ళందరికీ అండగా ఉన్నది ఇవ్వాలి. నువ్వు నీ సూత్రాలు తెలంగాణ మీద నువ్వు ఇలా మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతున్నాను.